కమలేష్ అనే క్యారెక్టర్‌ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. పేరు వినగానే ఒక మగాడి బొమ్మ మైండ్‌లోకి ఫ్లాష్ అయిపోతుంది. కానీ ఆవిడ ఆ ఇంటికి పెద్ద కోడలు. తర్వాత పింకీ ఆడుకుంటూ వచ్చి అరుణ్ బాబాయ్‌ని కొడుతున్నారు అని చెప్తుంది. సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు? భయపడతారు, పక్కనోళ్ళకి ఫోన్ చేస్తారు లేదా గజగజ వణుకుతారు. కానీ కమలేష్ బ్రెయిన్ అలా పనిచేయదు. ఆమె చేతిలో ఉన్న అట్ల కాడ వంటగదిలో ఉంటే అది జస్ట్ వంట పాత్ర. ఆమె చేతిలోకి వచ్చిన తర్వాత అది వెపన్. ఆరా తీయడాలు, పంచాయతీలు, ఎవరిది తప్పు అని వెతకడాలు ఇవి ఆమె డిక్షనరీలోనే లేవు. నేరుగా గ్రౌండ్లోకి దిగుతుంది, వేట మొదలు పెడుతుంది. ఎదురొచ్చిన ప్రతి వెధవని కుమ్మి అవతల పారేస్తుంది. సరిగ్గా ఆ రక్తం మరిగే టైంకి మామగారు శివకుమార్ వస్తాడు. పాత పడిపోయిన నీతులు మాట్లాడే క్యారెక్టర్. అసలు గొడవేంటో తెలుసుకోకుండా ఎలా కొట్టావే అని నిలదీస్తాడు. నువ్వు ఆమె ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు? కన్నీళ్లు గార్చుకుంటూ తలదించుకుంటావు. కానీ కమలేష్ ఆయన కళ్ళల్లోకి నేరుగా చూసి ఒక్క ముక్కలో మ్యాటర్ తేల్చేస్తుంది. మా అరుణ్ తప్పు చేసే ఛాన్సే లేదు అంటుంది. నా ఫ్యామిలీని ఎవడైనా టచ్ చేస్తే ముందు వాడి ప్రాణం తీస్తాను, తప్పెవరిదో తర్వాత తీరుబడిగా మాట్లాడుకుందామనే రకం ఆమె. ఇదంతా కూడా కొన్ని నెలల క్రితం జరిగిపోయిన ఫ్లాష్ బ్యాక్. కట్ చేస్తే ప్రజెంట్లో అరుణ్కి పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. ఫ్యామిలీ అంతా కలిసి పిల్లని చూడడానికి వస్తారు. ఆమె పేరు పూజ. వాళ్ళది చాలా పేద కుటుంబం. బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, కానీ బుర్రలో చదువు ఉంది, నరాల్లో పొగరు ఉంటుంది. పెళ్లి చూపులు అంటే ఏం చేయాలి? కాఫీలు ఇవ్వాలి, నేల చూపులు చూస్తూ భయంగా వణకాలి. కానీ తను ఏం చేస్తుందో తెలుసా? ఏకంగా ఒక ఇంగ్లీష్ పాట పాడి వాళ్ళ మొహాన కొట్టేస్తుంది. అది ఒక స్టేట్మెంట్ లాగా ఉంటుంది. నా రూల్స్ నావి, నేను మీకు లొంగే రకం కాదు అని డైరెక్ట్గా ఇస్తున్న వార్నింగ్ అది. ఆ వార్నింగ్ కమలేష్కి స్పష్టంగా అర్థమైపోతుంది. తన కంట్రోల్ దాటిపోతున్న ఈ ఇంగ్లీష్ వేషాలు, ఈ కాన్ఫిడెన్స్ ఆమెకి అస్సలు మింగుడు పడదు. ఎక్కడ అటాక్ చేయాలో ఆవిడకి బాగా క్లారిటీగా ఉంది. అందుకే పూజ కళ్ళలోకి సూటిగా చూసి, ఏంటి బ్లౌజ్ ఇంతే వేసుకున్నావు అని అడుగుతుంది. అక్కడ ఆ ప్రశ్న గుడ్డముక్కు గురించి కాదు, బౌండరీస్ గురించి. నీ పద్ధతి నేను డిసైడ్ చేస్తాను, నువ్వు నా చెప్పు చేతుల్లోనే ఉండాల్సిన దానివి అని ఆవిడ విసురుతున్న వలది. సో తనకి కావాల్సిన బానిస లక్షణాలు ఈ అమ్మాయిలో లేవని సెకండ్లలో డిసైడ్ చేసేస్తుంది. ట్రెడిషనల్ కోడలికి ఉండాల్సిన లక్షణాలు పూజలో లేవని కమలేష్ ఉద్దేశం. సో కమలేష్కి ఆ పొగరు నచ్చదు, కానీ అరుణ్కి నచ్చుతుంది. ఆ డేరింగు, ఆ ఫైర్ చూసి వాడు ఫ్లాట్ అయిపోతాడు. అంతే, ఆ రిస్క్ తనకి కావాలి. సో ఇంకా లాభం లేదని చెప్పి కమలేష్ చుట్టూ తిరుగుతాడు, బ్రతిమలాడతాడు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ కూడా చేస్తాడు. సో ఫైనల్గా కమలేష్ తల వంచుతుంది. ఇది ఆవిడ ఓటమి కానే కాదు, పళ్ళు నూరుకుంటూ ఇచ్చిన పర్మిషన్. సో వాళ్ళిద్దరికి అక్కడికక్కడే ఎంగేజ్మెంట్ కూడా అయిపోతుంది. ఒక యుద్ధానికి పునాది పడుతుంది. కరెక్ట్గా ఒక వారం గడుస్తుంది. పైకి అంతా ప్రశాంతంగానే ఉంటుంది. తుఫాను ముందు ఉండే సైలెన్స్ ఇది. ఒకరోజు కమలేష్ తన అత్తగారితో కలిసి రిక్షాలో వెళ్తూ ఉంటుంది. దారిలో ఒక పెద్ద ర్యాలీ జరగడం వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది అని కమలేష్ వెళ్ళి ఆరాధిస్తుంది. అది లెస్బియన్స్ ఉన్న చోటు. సొసైటీ ఏళ్ల తరబడి పక్కన పడేసిన వాళ్ళు తమ ఉనికి కోసం పోరాడుతున్న లెస్బియన్స్ అక్కడ ఉంటారు. అణగారిన వర్గాలు రోడ్డెక్కి గొంతు చించుకుంటూ ఉంటారు. ఒక అహంకారపు వ్యవస్థ మీద ఉమ్మేస్తూ ఉంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఆవిడ ఈగో మీద ఎవడో కాగుతున్న యాసిడ్ పోసినట్లుంటుంది. ఎందుకంటే ఆ దారుణాల్లో పూజ కూడా కనిపిస్తుంది. రేపు తన ఇంటి గడప తొక్కాల్సిన పద్ధతైన కోడలు. సో అది చూసి కమలేష్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే పూజను అక్కడి నుంచి లాక్కొచ్చేస్తుంది. నువ్వు కూడా లెస్బియన్వా అని డైరెక్ట్గా అడిగేస్తుంది. దానికి పూజ తల వంచదు, తడబడదు కూడా. కళ్ళల్లోకి సూటుగా చూస్తూ, అదేం లేదు, ఒక మనిషికి అన్యాయం జరిగితే అండగా నిలబడ్డాను. ఎవరైనా సరే అన్యాయం జరిగినప్పుడు ఒంటరిగా ఫైట్ చేయలేరు. అందుకే మేమంతా వాయిస్ కలుపుతాం. ఆ సౌండ్కి సిస్టమ్ కూడా కదలాలి అని చాలా క్లారిటీగా చెప్తుంది. కానీ కమలేష్కి ఇదంతా నచ్చదు, వినదు కూడా. ముందు ఈ ధర్నాలు చేయడం ఆపు. మాకు ఇంట్లో ఉండే కోడలు కావాలి, కానీ ఇలా రోడ్డుకి ఎక్కే వాళ్ళు వద్దు. ఇవన్నీ మగాళ్ళు చూసుకుంటారు. నీ పని ఇంటిని చూసుకోవడం, కొత్త వంటలు చేయడం. ఊరికే ఇంగ్లీష్ మాట్లాడితే ఇల్లు గడవదు అని క్లాస్ పీకుతుంది. అంతటితో కాకుండా పూజని అత్తగారి దగ్గరికి తీసుకెళ్ళి, కాళ్ళు పట్టుకో, ఇంకా జీవితంలో నీ తల లేవకూడదనే మాట ఇవ్వు అని ఆ కండిషన్ కూడా పెడుతుంది. కానీ పూజ వంగదు, తల దించదు. ఎందుకంటే తప్పు చేస్తేనే కదా తల దించాలి. పూజ పాయింట్ ఆఫ్ వ్యూలో తను చేసిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. పూజ అలా ఎదురు తిరిగి మాట్లాడేసరికి కమలేష్కి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. కమలేష్ లోపల ఒక నరాన్ని కట్ చేసుకున్నంత ఫీల్ అయిపోతుంది. తన కంట్రోల్ దాటిపోతున్న ఆ తెగింపు చూసి కమలేష్కి ఈగో హర్ట్ అయిపోతుంది. ఇంకా మాటలు లేవు. నేరుగా పూజ వేలుకున్న ఎంగేజ్మెంట్ రింగ్ని లాగేస్తుంది.
తప్పు ఒప్పుకొని ఈ ఇంటి రూల్స్ ప్రకారం నడుచుకుంటేనే నీకు ఇక్కడ ప్లేసు అని కరాఖండిగా చెప్పేస్తుంది. సో ఈ విషయం మొత్తం అరుణ్ వాళ్ళ ఇంట్లో తెలిసేసరికి ఫ్యామిలీ అంతా రివర్స్లో కమలేష్ పైనే సీరియస్ అయిపోతారు. కమలేష్ వేసిన ఎత్తు ఆమె మెడకి గట్టిగా చుట్టుకుంటుంది. కమలేష్ అలా పూజ మీద కండిషన్స్ పెట్టి ఉంగరం లాగేసుకోవడం ఇంట్లో ఎవరికి నచ్చదు. కమలేష్ భర్త చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు, వెళ్ళి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయి అనే ఆర్డర్ కూడా వేస్తాడు. కానీ కమలేష్ ఈగో అంత సులభంగా చావదు. దేవుడు దిగివచ్చినా కూడా ఆ పిల్ల ముందు తల వంచే ప్రసక్తే లేదు అని చెప్తుంది. కరెక్ట్గా అప్పుడే వరుణ్ ఎంట్రీ ఇస్తాడు. ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడేసరికి పాపం కమలేష్ కట్టుకున్న ఇనుప కోట బద్దలైపోతుంది. అప్పటిదాకా రగిలిన పొగరు ఆ పిలుపుతో కరిగిపోతుంది. ఈ గ్యాప్లో పూజ స్వయంగా వీళ్ళ ఇంటికి వస్తుంది. అప్పుడు కమలేష్ కాస్త మెట్టి దిగి పూజకి సారీ చెప్తుంది. నాకు బయట ప్రపంచం ఎలా ఉంటుందో పెద్దగా తెలియదు, ఎప్పుడూ ఇంటి 4 గోడల మధ్య బ్రతికాను అని చాలా జెన్యున్గా ఒప్పుకుంటుంది. దానికి పూజ కూడా ఒక అడుగు కిందకి దిగుతుంది. ర్యాలీకి వెళ్ళినందుకు కాదు, ఒక బంధాన్ని నిలబెట్టడం కోసం తను కూడా సారీ చెప్తుంది. మళ్ళీ ఆ 2 ఫ్యామిలీస్ ఒకటైపోతాయి. పెళ్లి పనులు కూడా చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోతాయి. కానీ కరెక్ట్గా పెళ్లి రోజు పూజకి విపరీతమైన జ్వరం వస్తుంది. కళ్ళు తిరిగి పడిపోయేంత నీరసం. ర్యాలీలో పరిచయమైన తన ఫ్రెండ్ సోనా పూజకి టాబ్లెట్స్ వేస్తుంది. ఎలాగోలా ఓపిక తెచ్చుకుని ఆ పెళ్లి తంతు 7 అడుగులు పూర్తి చేస్తుంది. ఇప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఫస్ట్ నైట్ కోసం అరుణ్ ఎక్కడ లేని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాడు. పూజ మాత్రం నాకు అస్సలు బాగలేదు, ఒళ్ళు కాలిపోతుంది, రేపు చూసుకుందామని చాలా రిక్వెస్టింగ్గా అడుగుతుంది. కానీ అరుణ్ మైండ్లో అదొక్కటే రన్ అవుతూ ఉంటుంది. పూజ ఎంత వద్దని మొత్తుకున్నా కూడా వినకుండా తన మీద బలవంతం చేస్తాడు. పూజ కంట్రోల్ చేసుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తుంది. అరుణ్ మాత్రం ఇదేం పెద్ద విషయం కాదు, ఇది మొగుడిగా నా హక్కు అని చాలా లైట్ తీసుకుంటాడు. పూజకి ఎక్కడ లేని కోపం వచ్చి నువ్వు నన్ను రేప్ చేసావని మొహం మీదే చెప్పేస్తుంది. ఆ మాట వినగానే అరుణ్ హిగో హట్ అయిపోతుంది. అవును చేశాను, వెళ్ళి ఊరందరికీ చెప్పుకో అని పూజని ఆ రాత్రిపూట రూమ్ నుంచి బయటికి గెంటేస్తాడు. పూజ బయటికి వస్తుంది, కానీ ఇంట్లో అందరూ పెళ్లి సంతోషంలో ఉంటారు. ఆ టైంలో రచ్చ చేయడం ఇష్టం లేక తన బాధను దిగమింగుకొని సైలెంట్గా మళ్ళీ రూమ్లోకి వెళ్తుంది. అప్పుడు అరుణ్ కొంచెం డ్రామా స్టార్ట్ చేస్తాడు. నాదే తప్పు, ఫస్ట్ టైం కదా ఆవేశపడ్డాను, సారీ అని చెప్తాడు. సర్లే రియలైజ్ అయిపోయాడు కదా అని చెప్పి పూజ కొంచెం రిలాక్స్ అవుతుంది. కానీ మనకి ఊపిరందనే ట్విస్ట్ ఏమిటంటే అరుణ్ మళ్ళీ పూజ మీద అటాక్ చేస్తాడు. రెండోసారి బలవంతం చేస్తాడు. ఆ రాత్రంతా పూజకి నరకం కనిపిస్తుంది. అస్సలు నిద్ర పట్టదు. అలాగే వెళ్ళి షవర్ కింద కూర్చొని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే కమలేష్ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే టెర్రస్ మీద ఉన్న పూజ కనిపిస్తుంది. పూజ నీరసంగా ఉన్న ఫేస్ చూడగానే కమలేష్కి ఏదో తేడా కొడుతుంది. వెంటనే పైకి వెళ్ళి ఏమైంది అని అడుగుతుంది. పూజ ఏడుస్తూ నన్ను మా ఇంటికి తీసుకెళ్ళండి అని బ్రతిమలాడుకుంటుంది. ఆ ఇంటి ఆచారం ప్రకారం కొత్త కోడలు తొలి వంట చేయాలి కాబట్టి కమలేష్ పూజని రెడీ చేసి కిచెన్కి తీసుకెళ్తుంది. కానీ పూజ ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఇంకా ఆ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండేలా లేదని కమలేష్కి క్లియర్గా అర్థమైపోతుంది. వెంటనే తన స్కూటీ మీద పూజని వాళ్ళ పుట్టింట్లో దిగబెట్టి వస్తుంది. ఇంట్లోకి వెళ్ళగానే పూజ వాళ్ళ అమ్మను పట్టుకుని బోరున ఏడుస్తుంది. నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళను అని ఖరాఖండిగా చెప్పేస్తుంది. ఇక్కడ వాళ్ళ అమ్మ ఇచ్చిన రీప్లై చూస్తే నిజంగా మనకి రక్తం మరిగిపోతుంది. పెళ్ళాక ఇవన్నీ కామనే కదమ్మా, నిన్ననే అప్పగింతలు చేసేసాం, అప్పుడే వచ్చేస్తే జనాలు ఏమనుకుంటారు, నా పరువు ఏం కావాలి, నువ్వు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిందే అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. పూజ గుండె పగిలేలా ఏడుస్తున్నా కాలు పట్టుకుని బ్రతిమలాడుతున్న ఆ తల్లి కనికరించదు. సొంత వాళ్ళే సపోర్ట్ చేయకపోతే ఆ అమ్మాయి ఇంకేం చేస్తుంది? చివరికి చేసేదేం లేక ఆ తల్లే పూజని తీసుకెళ్ళి మళ్ళీ కమలేష్ చేతిలో పెడుతుంది. కమలేష్ పూజని స్కూటీ మీద ఇంటికి తీసుకెళ్తుంటే కరెక్ట్గా అరుణ్ నుంచి కాల్ వస్తుంది. ఇంకా రాలేదేంటి, నా ప్యాకింగ్ కూడా చేయలేదు, హనీమూన్కి ఫ్లైట్ టైం అవుతుంది, ఫాస్ట్గా రండి అని కంగారు పెడతాడు. ఆ హనీమూన్ అనే పదం వినగానే పూజకి ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లు అయిపోతుంది. ఆ రాత్రి జరిగిన నరకం గుర్తొచ్చి ఒంట్లో వణుకు పుడుతుంది. ఆ భయం తట్టుకోలేక వాష్రూమ్కి వెళ్ళాలి అని అబద్ధం చెప్పి నడి రోడ్డు మీద బండి దిగుతుంది. కమలేష్ కొంచెం ఏమర్ పట్టుకున్న టైం చూసుకుని క్షణాల్లో ఆ జనంలోకి పరిగెత్తి ఎక్కడికో మాయమైపోతుంది. కమలేష్ ఊరంతా గాలిస్తుంది, కానీ లాభం లేదు. చేసేదేం లేక కమలేష్ ఒంటరిగా ఇంటికి వచ్చేస్తుంది. ఫ్యామిలీ అంతా కూడా షాక్ అయిపోతారు. జనాలు వస్తువులు పోగొట్టుకుంటారు. ఈవిడ ఏకంగా కోడల్నే పోగొట్టుకుని వచ్చిందని ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అప్పుడు మామగారు శివకుమార్ జరిగిందేదో జరిగిపోయింది, ఈ విషయం గుమ్మం దాటకూడదు, ఏది చేసినా మనమే సైలెంట్గా చేయాలని కండిషన్ పెడతాడు. కమలేష్ వెంటనే బయలుదేరి పూజ బెస్ట్ ఫ్రెండ్ సోనాని కలుస్తుంది. ఆ అమ్మాయికి అయితేనే పూజ గురించి తెలుస్తుందని కమలేష్ ప్లాను. ఇక్కడ సోనా ఒక ఎన్జిఓ హెల్ప్ తీసుకుని ఫైనల్గా పూజ ఎక్కడుందో కనిపెడుతుంది. సోనా నేరుగా వెళ్ళి పూజని కలిసి
అసలు ఏమైంది? ఎందుకిలా పారిపోయావు అని ఆరా తీస్తుంది. కానీ పూజ భయంతోనో, లేక సిగ్గుతోనో ఒక్క మాట కూడా బయట పెట్టదు. కరెక్ట్‌గా అప్పుడే కమలేష్ అక్కడికి వస్తుంది. కమలేష్‌ని చూడగానే సోనా పక్కకి వెళ్ళిపోతుంది. ఇంకా కమలేష్ డైరెక్ట్‌గా పాయింట్‌కొచ్చేస్తుంది. "అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి? ఇలా ఎన్నాళ్ళు పారిపోతావు" అని నిలదీస్తుంది. అప్పుడు పూజ ధైర్యం తెచ్చుకొని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నప్పుడు అరుణ్ నన్ను రేప్ చేశాడు అని అసలు నిజం చెప్పేస్తుంది. ఆ మాట వినగానే కమలేష్‌కి చిర్రెత్తుకొచ్చి పూజ చెంప పగలగొడుతుంది. మా అరుణ్ అసలు అలాంటి వాడు కానే కాదు. అయినా మొగుడు పెళ్ళాల మధ్య ఈ రేపేంటి అని అడుగుతుంది. అప్పుడు పూజ చాలా షార్ప్‌గా నా ఇష్టం లేకుండా, నా పర్మిషన్ లేకుండా బలవంతం చేస్తే అది రేపే అవుతుంది అని ముఖం మీదే చెప్పేస్తుంది. ఆ క్షణానికి ఆ గొడవ అక్కడితో ఆపి కమలేష్ పూజని సేఫ్‌గా మళ్ళీ ఇంటికి తీసుకొస్తుంది. ఈసారి మామగారు రంగంలోకి దిగి పూజకి క్లాస్ పీకుతాడు. "మేము ఎంతో కష్టపడి పరువు సంపాదించుకున్నాం. దాన్ని మట్టిపాలు చేయొద్దు. ఏవైనా గొడవలుంటే ఇంట్లోనే కూర్చొని మాట్లాడుకుందాం. కానీ ఇలా ఇల్లు వదిలేసి పారిపోతే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు" అని నచ్చజెప్తాడు. ఆయన చెప్పేసరికి ఆ టాపిక్ అక్కడితో ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఫ్యామిలీ అంతా సైలెంట్ అయిపోతారు. కానీ పూజ చెప్పిన ఆ రేప్ అనే పదం ఆమె అడిగిన లాజిక్ ప్రకారం కమలేష్ బుర్రలో ఒక పురుగులా తొలిచేస్తూ ఉంటుంది. అరుణ్ తప్పు చేశాడా అన్న అనుమానం కమలేష్ మైండ్‌లో గట్టిగా నాటుకుపోతుంది. సో, తను వెంటనే తన భర్త దగ్గరికి వెళ్ళి, "అరుణ్‌కి కాలేజీలో గొడవలు ఎందుకయ్యేవి? ఏమైనా అమ్మాయిలు ఇష్యూస్ ఉండేవా?" అని డౌట్‌గా అడుగుతుంది. ఆయన, "లేదే, అలాంటిదేం లేదే. సడన్‌గా ఎందుకు అడుగుతున్నావు?" అంటాడు. తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ రోజు పూజ, అరుణ్ హనీమూన్‌కి వెళ్ళడానికి అంతా ప్యాక్ చేసుకొని బయలుదేరతారు. వాళ్ళు వెళ్ళగానే కమలేష్ నేరుగా పూజ ఫ్రెండ్ సోనాని కలుస్తుంది. భార్యాభర్తల మధ్య శారీరక సంబంధానికి భార్య పర్మిషన్ కూడా అవసరమా అని అమాయకంగా అడుగుతుంది. సోనా వెంటనే కమలేష్‌ని వాళ్ళ ఎన్‌జీఓ హెడ్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆవిడ కమలేష్‌కి అసలు నిజం వివరిస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా ఇష్టం లేకుండా బలవంతం చేస్తే దాన్ని రేపే అని అంటారు అని క్లియర్‌గా చెప్తుంది. తర్వాత కట్ చేస్తే హనీమూన్‌కి వెళ్ళిన పూజ రూమ్‌లో ఉన్న అరుణ్‌తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. "ఏమో తెలియట్లేదు గానీ నేను చూస్తే నాకు చాలా భయంగా ఉంది. కానీ ఆ భయంతో నేను బ్రతకలేను. ఆ ఫస్ట్ నైట్ జరిగింది మర్చిపోయి కొత్తగా మొదలు పెడదామని" చాలా ఎమోషనల్‌గా అడుగుతుంది. కానీ అరుణ్‌కి ఇవేమీ వినిపించవు. పూజనే తన వైపు లాక్కుంటాడు. పూజ వద్దని ఎంత చెప్పినా కూడా ఆమె మీద బలవంతం చేస్తాడు. అలా హనీమూన్‌కి వెళ్ళినన్ని రోజులు అరుణ్‌ది అదే పని. ఒకరోజు రాత్రి పూజకి ఎంత భయమేస్తుందంటే పరిగెట్టుకుంటూ వెళ్ళి వాష్‌రూమ్‌లో లాక్ చేసుకుంటుంది. అరుణ్ రూమ్‌లో రెడీ అయిపోయి బయటికి రమ్మని తలుపులు బాదుతూ ఉంటాడు. బయటికి వెళ్తే ఎక్కడ చంపేస్తాడో అని భయపడి "నాకు పీరియడ్స్ వచ్చాయి" అని అబద్ధం చెప్తుంది. అయినా సరే ఆ మృగం వినదు. "బయటికి రా, నాకు చూపించు" అని టార్చర్ చేస్తాడు. ఇంకా లాభం లేదని చెప్పి పూజ ఒక బ్లేడ్ తీసుకుని తనని తానే గాయపరుచుకుంటుంది. తర్వాత సీన్ కట్ చేస్తే పూజ హాస్పిటల్‌లో ఉంటుంది. ఫ్యామిలీ అంతా చుట్టూ ఉంటారు. అందరూ పీరియడ్స్ వల్ల నీరసం వచ్చిందేమో అనుకుంటారు. కానీ కమలేష్ డాక్టర్‌ని కలిసినప్పుడు అసలు నిజం బయటపెడుతుంది. ఇది పీరియడ్స్ ప్రాబ్లం కాదు. తన ప్రైవేట్ పార్ట్ దగ్గర బ్లేడ్‌తో కోసుకుంది అని డాక్టర్ చెప్పగానే కమలేష్‌కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే పూజ దగ్గరికి వెళ్ళి "ఎవరు చేశారు ఇదంతా?" అని అడుగుతుంది. "నేనే చేసుకున్నాను. అరుణ్ చేసిన దారుణాల నుంచి తప్పించుకోవడానికి ఇదే తప్ప వేరే దారి కనిపించలేదు. నా మీద నమ్మకం లేకపోతే నువ్వు వెళ్ళి చెక్ చేసుకో" అని పూజ కన్నీళ్లు పెట్టుకుంటుంది. కమలేష్‌కి ఇంకా నమ్మకం కలగక అసలు ఇలా ఎవరైనా చేసుకుంటారా అని తనని తాను బ్లేడ్‌తో కోసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ ధైర్యం సరిపోదు. అబద్ధం చెప్పడానికి ఇంత దారుణంగా ఎవరూ గాయపరుచుకోరు కదా అని కమలేష్‌కి క్లారిటీ వచ్చేస్తుంది. అరుణ్ తప్పు చేశాడని ఫిక్స్ అయిపోతుంది. వెంటనే పూజ దగ్గరికి వెళ్ళి "దీనికి కారణమైన వాళ్ళందరికీ శిక్ష పడుతుంది. అది నేనైనా సరే" అని మాట ఇచ్చేస్తుంది. కొద్దిసేపటికి అరుణ్ హాస్పిటల్‌కి వస్తాడు. కానీ అప్పటికే పూజని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్తారు. వాడు నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి "ఇప్పటి నుంచి నా పిల్లని ఎప్పుడు కలవచ్చు" అని సిగ్గు లేకుండా అడుగుతాడు. వీడు పూజ భర్త అని తెలియగానే డాక్టర్‌కి ఎక్కడ లేని కోపం వచ్చి "ఆ అమ్మాయి బ్లేడ్‌తో కోసుకొని ప్రాణాపాయ స్థితిలో ఉంటే నీకు ఇంకా అది కావాలని" కడిగి పారేస్తుంది. ఆ మాట వినగానే అరుణ్ కూడా షాక్ అయిపోతాడు. ఇంకోవైపు కమలేష్ పూజని తీసుకుని ఇంటికి వస్తుంది. నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళొచ్చు. కానీ కమలేష్ అలా చేయదు. "ముందు మామగారితో మాట్లాడదాం. ఆయనే అరుణ్‌ని జైలుకి పంపిస్తాడని" పూజకి ధైర్యం చెప్తుంది. అరుణ్ ఇంటికి వచ్చేసరికి అక్కడ ఒక చిన్న ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. కమలేష్ అరుణ్‌ని అడ్డుకొని "నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా జైలుకి వెళ్తావని" వార్నింగ్ ఇస్తుంది. కానీ వాడు మాత్రం చాలా కూల్‌గా "తను నా భార్య, ఇది నా హక్కు, నేను ఏ తప్పు చేయలేదు" అని ఇగోగా ఆన్సర్ ఇస్తాడు. తర్వాత మరుసటి రోజు ఉదయం కమలేష్ ఇంట్లో వాళ్ళందరికీ ఈ విషయం చెప్పేస్తుంది. మామగారు అరుణ్‌ని పిలిచి సారీ చెప్పిస్తాడు. అక్కడితో ఆ మ్యాటర్ క్లోజ్ చేయాలని చూస్తాడు. కానీ కమలేష్ పూజ మాత్రం అరుణ్‌కి శిక్ష పడాల్సిందే అని ఫిక్స్ అవుతారు.
కమలేష్ మామగారితో ఒంటరిగా మాట్లాడి, మేము కూడా ఈ ఇంటికి కోడలమే, ఆ అమ్మాయి నిజమే చెప్తుంది కదా, మీరు ఇలా వదిలేస్తే ఎలా అని నిలదీస్తుంది. దానికైనా సర్లే జరిగిందేదో జరిగిపోయింది, సారీ చెప్పాడు కదా, ఇంట్లో పోలీస్ కంప్లైంట్లు అవి ఇవి వద్దు అని కొట్టిపారేస్తాడు. కమలేష్ మాత్రం తగ్గదు, మీరు యాక్షన్ తీసుకుపోతే మేము తీసుకోవాల్సి వస్తుందని చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంది. ఆ మాటకి ఆయనకి కోపం వచ్చి, కుటుంబం మీద కేసు పెడతావా, అలా అయితే ఈ క్షణమే ఇల్లు వదిలేసి వెళ్ళిపోండి అని గెంటేయడానికి లగేజ్ అంతా ప్యాక్ చేస్తాడు. కమలేష్, పూజ అలాగే కమలేష్ కూతుర్ని ఇంటి నుంచి బయటికి గెంటేచేస్తాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారులే, దారి తెను లేక మళ్ళీ మన గుమ్మం దగ్గరికి వస్తారు కదా అని ఆయన ఒక ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఆయన అనుకున్నట్టే కమలేష్ వెనక్కి వస్తుంది. ఆయన కాళ్ళకు నమస్కారం చేస్తుంది. చూసారా, అప్పుడే దారిలోకి వచ్చింది అనుకుంటాడు ఆయన. కానీ ఇక్కడ కమలేష్ తన అసలైన ఫైర్ చూపిస్తుంది. నేను వచ్చింది సారీ చెప్పడానికి కాదు, బయటికి వెళ్ళే ముందు మీ ఆశీర్వాదం తీసుకోవడానికి అని ఒక రేంజ్లో షార్ప్ కౌంటర్ ఇచ్చి అక్కడ నుంచి వాళ్ళిద్దరిని తీసుకుని నేరుగా వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తుంది. అక్కడ తాతగారికి జరిగిన ఘోరం అంతా పోసగుచ్చినట్లు వివరిస్తుంది. ఆయన అంతా విని, చూడమ్మా, భార్యాభర్తల మధ్య రేప్ అనే దానికి మన చట్టాల్లో అసలు కేసులు నమోదు చేసే అవకాశం లేదు, దీని మీద ఎలాంటి రూల్స్ లేవు, కాబట్టి మనం డైరెక్ట్గా ఏం చేయలేం. కానీ ఆ కుటుంబానికి గట్టిగా బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళ మీద వరకట్నం కేసు పెడితేనే కరెక్ట్ దారి. ఈ కేసులో అంత ఈజీగా బెయిల్ రాదు, ఫ్యామిలీ మొత్తం నెలల తరబడి జైల్లో మూలగాల్సిందే అని సాలిడ్ లాజిక్ చెప్తాడు. పూజకు కూడా ఆ ప్లాన్ నచ్చేస్తుంది. సరే అని చెప్పి కేసు పెట్టేద్దామని ఫిక్స్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. ఈ వరకట్నం కేసు పెడితే తప్పు చేసిన అరుణ్తో పాటు ఏ పాపం ఎరుగని కమలేష్ అత్తామామలు కూడా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. కమలేష్కి అది అస్సలు నచ్చదు. మనం నిజంగా గెలవాలి అనుకున్నాం, అలాంటప్పుడు ఇలా అబద్ధపు కేసులతో గెలవడం కరెక్ట్ కాదు, తప్పు చేయని వాళ్ళని జైలుకి పంపలేం అని స్ట్రాంగ్గా అడ్డుపడుతుంది. పూజ మాత్రం మనం ఇలా అబద్ధం ఆడకపోతే వాళ్ళకి శిక్ష పడదు కదా అని ఆర్గ్యూ చేస్తుంది. తర్వాత సాయంత్రం కల్లా తాతయ్య ఆ కేసు పేపర్స్ అన్ని కూడా రెడీ చేస్తాడు. ఆ ఫామ్ ఫిల్ చేస్తే తన అత్తమామలు జైలుకి వెళ్తారని ఫీల్ అయిపోయి కమలేష్ పూజ చేతిలో నుంచి ఆ పేపర్లు లాక్కుని నిప్పుల్లో వేసి కాల్ చేస్తుంది. ఇంకా కేసు పెట్టే ఛాన్స్ పోయిందని పూజ బాధపడుతూ ఉంటే తాతయ్య, నీ దగ్గర ఫోన్ ఉంది కదా, ఆన్లైన్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అని ఐడియా ఇస్తాడు. పూజ వెంటనే ఆన్లైన్లో కంప్లైంట్ బుక్ చేస్తుంది. తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అరుణ్ని వాళ్ళ పేరెంట్స్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వాళ్ళ ఇంటికి వస్తారు. కరెక్ట్గా అదే టైంకి వాళ్ళ లాయర్లు ఎంట్రీ ఇచ్చి ముందస్తు బెయిల్ పేపర్లు పోలీసులు మొహాన కొడతారు. అసలు వీళ్ళకి ముందే ఎలా తెలిసింది అని ఆరా తీస్తే కమలేష్ తన అత్తమామలను కాపాడుకోవడానికి ముందే జరగబోయేదంతా కూడా వాళ్ళకి లీక్ చేసిందని తాతయ్య చెప్తాడు. సో ఇప్పుడు మామగారు సైలెంట్గా ఉండరు, ఫుల్ అటాకింగ్ మోడ్లో ఉంటాడు. నేరుగా పూజ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, అసలు మీకేం కావాలి, మీ అమ్మాయికి విడాకులు కావాలంటే ఇచ్చేస్తాం, కానీ మీ అమ్మాయి మా మీద కేసు పెడుతుంది, ఇదంతా ఆపాలి అంటే తండ్రిగా మీరు ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలి అని వార్నింగ్ ఇస్తాడు. కానీ పూజ వాళ్ళ నాన్న చాలా సింపుల్గా, మేము మా అమ్మాయిని మీకు అప్పగిచ్చేసాం, ఇంకా తను ఈ ఇంటికి వచ్చే ప్రసక్తే లేదు, తను పూర్తిగా మీ బాధ్యతే అని చేతులెత్తేస్తాడు. పూజ వాళ్ళ నాన్న అలా చేతులెత్తేసరికి అరుణ్ వాళ్ళ నాన్న ఒక క్రిమినల్ ప్లాన్ వేస్తాడు. కూల్గా కొన్ని నిద్రమతులు తీసి నీళ్ళలో కలిపి పూజ వాళ్ళ నాన్నకి ఇచ్చేస్తాడు. అవి తాగగానే ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఈ విషయం తెలిసి పూజ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని హాస్పిటల్లోకి పరిగెడుతుంది. అదృష్టవశాత్తు ఆయనకి ప్రాణాపాయం తప్పుతుంది. కానీ ఇక్కడే అరుణ్ కన్నింగ్ గేమ్ ప్లే చేస్తాడు. ఈ ఎమోషనల్ సిచ్యువేషన్ వాడుకుని అందరి ముందు నన్ను క్షమించు, ఇంకెప్పుడు అలా జరగదని దొంగేడుపు ఏడుస్తాడు. అసలు ఆ ఇంటికి వెళ్ళడం పూజకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా కూడా హాస్పిటల్ బెడ్ మీద ఉన్న తండ్రిని చూసి ఎదిరించలేక బలవంతంగా మళ్ళీ అరుణ్ ఇంటికి అడుగు పెడుతుంది. బయటకు చూస్తే కోడలు మళ్ళీ ఇంటికి వచ్చింది, అంతా సెట్ అయిపోయింది అనిపిస్తుంది. కానీ అరుణ్ వాళ్ళ నాన్నమ్మకి ఇదంతా కరెక్ట్ కాదు అని తెలుసు. కరెక్ట్ టైం చూసుకొని కమలేష్, పూజ ఇద్దరిని పిలిచి ఒక నిప్పు లాంటి మాట చెప్తుంది. ఇప్పుడు గనక మీరు సైలెంట్గా ఉంటే జీవితాంతం పడి ఉండాల్సిందే. మీకు జరుగుతున్న అన్యాయాన్ని భయపడకుండా జనాల ముందు చెప్పేయండి. ఆ మౌనం బద్దలు కొడితేనే ఈ ఇంట్లో మార్పు వస్తుంది అని వాళ్ళ బుర్రలో ఒక స్ట్రాంగ్ థాట్ పెడుతుంది. సరిగ్గా అప్పుడే ఇంట్లో ఒక పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా వస్తారు. సో నాయనమ్మ ఇచ్చిన ధైర్యంతో పూజ ఇదే కరెక్ట్ ఛాన్స్ అని చెప్పి డిసైడ్ అయిపోతుంది. అందరి ముందు నిలబడి, నాకు ఇష్టం లేకుండా అరుణ్ నాతో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్నాడు, నన్ను రేప్ చేస్తున్నాడు, పెళ్ళైనప్పటి నుంచి ఇదే నరకం, ఇప్పుడు అరుణ్ చూస్తేనే నాకు ప్రాణం పోయినంత భయం వేస్తుంది అని చెప్పేస్తుంది. ఆ మాటలకు కూడా అందరూ షాక్ అయిపోతారు. వెంటనే మామగారు లేచి పూజని సైలెంట్ చేయడానికి ట్రై చేస్తాడు. వచ్చిన గెస్ట్ల అందరినీ వెళ్ళిపోమని ఆర్డర్ వేస్తాడు. అయితే ఇక్కడ కమలేష్ శివంగిలాగా ఎంట్రీ ఇస్తుంది. వెళ్ళిపోతున్న ఆడవాళ్ళందరినీ ఆపేస్తుంది.
ఈరోజు మనం నోరు విప్పకపోతే ఆడవాళ్ళకి ఎప్పటికీ ఇదే గతి. మన టైం అయిపోయింది. రేపు మన కూతురికి ఇలాంటి కర్మ పడితే న్యాయం చేయడానికి ఎవరు రారు అని చాలా లాజికల్‌గా ఫైర్‌తో క్లాస్ తీసుకుంటుంది. కరెక్ట్‌గా అదే టైంకి అరుణ్ వచ్చి పూజ చేయి పట్టుకుని లాక్కెళ్ళడానికి చూస్తాడు. పూజ వెనక్కి తగ్గేసరికి ఏకంగా చెయ్యి కూడా లేపుతాడు. ఇంకేముంది కమలేష్ ఆ చేతిని గాల్లోనే ఆపి అరుణ్ చెంప పగలగొడుతుంది. ఆ దెబ్బకి అరుణ్‌కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. పెళ్ళయింది కదా అని పెళ్ళాం నీ ప్రాపర్టీ కాదు, నీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవడానికి. అందరి ముందు పూజ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. లేదంటే ఈ ఇంట్లో ఏ ఆడది నీ మొహం చూడదు అని చాలా బ్రూటల్‌గా వార్నింగ్ ఇస్తుంది. సో దిక్కులేని పరిస్థితిలో అరుణ్ అందరి ముందు పూజ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి బ్రతిమలాడుకుంటాడు. కానీ ఒక్క దెబ్బతో అరుణ్ బుద్ధి మారిపోతుందని పూజకి చాలా క్లియర్‌గా తెలుసు. ఫైనల్‌గా కమలేష్ మామగారి వైపు తిరిగి ఇక నుంచి ఈ ఇంట్లో ఆడవాళ్ళు చెప్పిందే నడుస్తుంది అని తేల్చి చెప్పేస్తుంది. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.